ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను సైకిల్ ఎక్కనంటే ఎక్కను. దీనికి బ్రేక్ అనేది ఉందని తెలుసా నీకు? అది వాడట్లేదు కదా. ఇప్పుడు ఎందుకు ఆపావు? అసలు అపార్థం చేసుకుంది నువ్వే, కొట్టింది నువ్వే. ఇప్పుడేమో అస్సలు మాట్లాడట్లేదు. ఈ సైకిల్ మీద ఇలా వెళ్ళడం నాకు నచ్చట్లేదు. నేను రాను, నువ్వు వెళ్ళిపో. అయితే నువ్వు రావా? ఇక్కడే ఉండిపోతావా? నేను రానులే. నీకు ఇష్టం లేనప్పుడు ఇంటికి ఎందుకు రావడం? నువ్వెళ్ళు. మరి ఇక్కడేం చేస్తావు? ఏమైనా కాని నీకు మంచి చేయాలని మేమే అనుకోవాలి. ఏదైనా తేడా వస్తే నీ చేత దెబ్బలు తినాలి. అయినా అదేమైనా నా స్వార్థం కోసం చేశానా? ఈ పేపర్ చూసినా ఇంకేది చేసినా అదంతా నీ మంచి కోసమే కదా బావా. నువ్వు బావుండాలని కోరుకుంటాను కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే నువ్వేం భర్తవి? పెళ్ళంగా ఏం మిగిలింది? వద్దులే బావా. ఆకాశంలో శూన్యాన్ని చూస్తూ ఇలాగే శూన్యంగా మిగిలిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలే చలి పెడుతోంది. ఇంట్లో చెల్లెలు లేస్తే కంగారు పడతారు. పద. లేదు బావా, నువ్వు నన్ను కొట్టావు కదా, ఒక 2 నిమిషాలు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఏం వినాలి? అసలు ఇది మాట్లాడుకునే టైమేనా? అర్ధరాత్రి బయటను. అర్ధరాత్రి కాబట్టే చెప్తున్నాను. ఏం చెప్తావు నువ్వు? అర్థం చేసుకోవా బావా? ఆడపిల్లలు అన్నీ చెప్పలేరు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఇది మన ఇల్లు కాదు, రోడ్డు. ఏం కాదులే బావా, మంచి కోసమే చెప్తున్నాను. చెప్పు. ఇప్పుడు ఏం చెప్పాలి? సారీ చెప్పు. సరే, సారీ. 1 నిమిషం అయింది, ఇంకొక నిమిషం ఉంది కదా. డాక్యుమెంట్స్ కాలిపోయాయని ఇక్కడ కొట్టావు కదా. ఒక కిస్ పెట్టు. ఏంటి? అదే ముద్దు. వద్దు. నీకు ఇంటికి రావడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండు. రాత్రి చలికి తట్టుకోలేకపోతే ఇక్కడ పుల్లలు ఆకులు తీసుకుని చలిమంట వేసుకో. అంతేగాని అర్ధరాత్రి ఇంటికొచ్చి నా నిద్ర పాడు చేయొద్దు. నేను పొద్దున్నే వస్తాను. వామ్మో, నిజంగానే వదిలేసి వెళ్ళిపోయేలా ఉన్నాడు. బాబా ఆగాగు. వెనకాల కాలుతుంది. ముందు కూర్చుంటాను. కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.